4 ఫార్ములా భారత్తో దోస్తీకి చేయి చేస్తున్న చైనా ముందు రాజ్నాథ్ సింగ్ పెట్టిన ప్రపోజల్ ఇది. 4 అంశాల్లో కలిసి ముందుకు వెళితే సరిహద్దు వివాదాలకు పరిష్కారంతో పాటు ఇరు దేశాల దౌత్యం నెక్స్ట్ లెవెల్కు చేరుతుందని చైనా రక్షణ మంత్రికి వివరించారు. ఆ 4 అంశాల్లో గతేడాది జరిగిన కీలక ఒప్పందం కూడా ఉంది. ఇంతకు చైనా ముందు రాజ్నాథ్ సింగ్ పెట్టిన 4 ఫార్ములా ఏంటి? ఆ ఫార్ములా నిజంగా సరిహద్దు వివాదాలకు చెక్ పెడుతుందా? 4 ఫార్ములాలో 2024 నాటి ఒప్పందాన్ని కొనసాగించడం ఎందుకు కీలకం? వాచ్ దిస్. భారత్ చైనా సరిహద్దు వివాదాలకు ముగింపు రాబోతోందా? ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు టైం వచ్చిందా? రాజ్నాథ్ సింగ్ 4 ఫార్ములాలో అసలేముంది? 2020 జూన్ 15 ఇండో-చైనా బార్డర్లోని గల్వాన్ వ్యాలీ. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగింది. భారత భూభాగంపై ఎప్పటినుంచో కనేసిన చైనా మిలిటరీ ఒక్కసారిగా హద్దు మీరింది, సరిహద్దు దాటింది. ఈ హఠాత్ పరిణామాలకు మన సైనికులు ఏమాత్రం బెదరలేదు. సింహాల్లా చైనీయులపై విరుచుకుపడ్డారు. ఒకరిద్దరు కాదు, దాదాపు 40 మంది PLA సైనికుల్ని మట్టుబెట్టారు. మిగిలిన వారిని తరిమి కొట్టారు. ఈ పోరులో భారత సైనికుల్లోనూ 20 మంది వీరమరణం పొందారు. నిజానికి చైనీస్ మిలిటరీ కుట్ర పన్ని దుడ్డుకర్రలకు మేకులు, ఇనుప చువ్వలు దించి వెనుపోటు పడవడంతోనే మన వైపు ప్రాణనష్టం జరిగింది. లేదంటే సీన్ ఎలా ఉండేదో మన సరిహద్దుల నుంచి తుర్రుమన్న చైనా సేనలకు ఇప్పటికీ గుర్తే. ఇదే నిజాన్ని అంతర్జాతీయ మీడియా సైతం తేల్చి చెప్పింది. ఇండియన్ సోల్జర్స్ చైనీయుల్ని ఎలా ఉరికించారో రష్యన్ మీడియా సైతం క్రిస్టల్ క్లియర్ కథనాలు ప్రచురించింది. కానీ చైనా మాత్రం నాటి ఘటనలో కేవలం 4 మాత్రమే మరణించినట్లు చెప్పింది. ఆనాటి ఘర్షణలో దాదాపు 40 మంది చైనా సైనికులు మరణించినట్టు అంతర్జాతీయ నివేదికలు బయటపెట్టాయి. నాటి నుంచే ఇరు దేశాల మధ్య నిప్పు రాజుకుంది. గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ చైనా సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో పదుల సంఖ్యలో జరిగిన మిలిటరీ దౌత్య చర్చలు సరిహద్దులో ఉద్రిక్తతల్ని తగ్గించలేదు. పైగా సరిహద్దుల వెంబడి చైనా దుందుడుకు చర్యలు పెరిగాయి. ఇండియన్ ఆర్మీ మోహరింపులు పెంచింది. సింపుల్ గా చెప్పాలంటే 2 దేశాల మధ్య యుద్ధం ఒకటే బ్యాలెన్స్ అనే పరిస్థితులు. ఈ 2 దేశాల మధ్య పీస్ అనే మాటకు చోటే లేదని రక్షణ రంగ నిపుణులు సైతం డిక్లేర్ చేసేశారు. సీన్ కట్ చేస్తే 2024 అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి కొన్ని గంటల ముందు సంచలన ప్రకటన వచ్చింది. సుదీర్ఘ వివాదానికి ఎండ్ కార్డు పడిందన్నదే ఆ ప్రకటన సారాంశం. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సైతం ఇదో పాజిటివ్ డీల్ అని ప్రకటించారు. 2020 నాటి ప్రతిష్టంభన పరిష్కారమైనట్టు భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ప్రకటించారు. సరిహద్దులో పెట్రోలింగ్ కు ఇరువైపులా అంగీకారం తెలిపినట్టు వెల్లడించారు. ఆ తర్వాత భారత్ చైనా మధ్య వివాదాల తీవ్రత తగ్గుతూ వచ్చింది. కానీ పూర్తిగా ముగిసిపోలేదు. చైనా ఇటీవల డ్రాగన్ ఏనుగు కలిసి డాన్స్ చేయాల్సిన టైం వచ్చిందని స్నేహహస్తాన్ని చాస్తోంది. ఈ క్రమంలోనే రాజ్నాథ్ సింగ్ చైనా వెళ్లారు. చైనాలో షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి హాజరైన రక్షణ మంత్రి ఆ సమావేశం తర్వాత చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డాంగ్ జున్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతల్ని తగ్గించడానికి, చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి 4 అంశాల ఫార్ములాను రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. 4 అంశాల్లో 2024లో బలగాల ఉపసంహరణ కోసం చేసుకున్న ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండడం, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతల్ని పూర్తిగా చల్లార్చేందుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగించడం, సరిహద్దుల మాకింగ్, డిలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేసి వివాదాలకు శాశ్వత ముగింపు పలకడం, ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకుని సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇప్పటికే ఉన్న ప్రత్యేక ప్రతినిధుల స్థాయి యంత్రాంగాన్ని ఉపయోగించుకుని కొత్త ప్రక్రియలు రూపొందించడం ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించిన 4 అంశాల్లో గత ఏడాది చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండడం అత్యంత కీలకం. భారత్ చైనా మధ్య గత ఏడాది ఒప్పందం ఎంత కీలకమో తెలియాలంటే 2020 నాటి ఘర్షణల తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి. గల్వాన్ ఘర్షణల తర్వాత LAC వద్ద 2 దేశాలు సైన్యాన్ని భారీగా మోహరించాయి. కొన్ని ప్రాంతాలకి భారత దళాలు వెళ్లకుండా చైనా సైన్యం అడ్డుకట్ట వేసింది. భారత సైన్యం సైతం అదేవిధంగా చైనీయుల్ని అడ్డుకుంది. నాటి నుంచి సుదీర్ఘంగా మిలిటరీ దౌత్యపరమైన చర్చలు జరిగాయి. కోర్ కమాండర్లు తరచూ భేటీ అయ్యారు. దౌత్యవేత్తలు టచ్లోనే ఉన్నారు. పలుమార్లు విదేశాంగ శాఖ మంత్రులు కూడా సమావేశమయ్యారు.
ఒకదాని తర్వాత ఒకటిగా వివాదాలను పరిష్కరించుకుంటూ వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాలు సైన్యాన్ని వెనక్కి తీసుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో బఫర్ జోన్లను ఏర్పాటు చేశారు. 2024 జూన్ నాటికి కేవలం 2 ప్రాంతాల వివాదాలు మాత్రమే మిగిలాయి. ఆ 2 ప్రాంతాల్లో ఒకటి దెమ్చోక్, మరొకటి దెప్సాంగ్. ఈ 2 ప్రాంతాలు తూర్పు లడఖ్లో ఉంటాయి. వాటి భవిష్యత్తు గురించి మాత్రమే నిర్ణయించలేదు. బ్రిక్స్ సమావేశానికి ముందు ఆ 2 ప్రాంతాల లెక్కలే తేల్చేశారు. ఫలితంగా ఈ ప్రాంతాల్లోనూ 2020 నాటి వివాదానికి ముందు ఉన్న స్థితిలో ఉంటారు. ఇదే మనల్ని పెట్రోలింగ్ వద్దకు తీసుకువెళ్తోంది. సో గత ఏడాది ఒప్పందం కొనసాగకపోతే కథ మళ్లీ మొదటికే వస్తుందన్నమాట. అందుకే రాజ్నాథ్ సింగ్ 4 ఫార్ములాలో ఈ అంశాన్ని హైలైట్ చేశారు. ఇదంతా ఓకే, కానీ చైనాతో దోస్తీ ఎందుకంత కీలకం? ఆసియాలో భారత్, చైనా 2 దిగ్గజాలు. ఈ రెండింటి ఆర్థిక శక్తి 270 కోట్ల జనాభా ఆకలి తీర్చడానికే కాదు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు వాణిజ్యాభివృద్ధి కూడా అవసరమే. చైనా, భారత్ పరస్పరం ఒక దేశ ఎగుమతిదారులకు ఇంకో దేశం పెద్ద మార్కెట్. ఇవి 2 అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలను ఆకర్షించే 2 అతిపెద్ద మార్కెట్లు కూడా. ఆసియాలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్ వల్ల ప్రపంచ వాణిజ్యాభివృద్ధికి తోడ్పాటు అందుతోంది. ప్రపంచంలోని పెద్ద పెట్టుబడిదారులకు, సంస్థలకు బిలియన్ల డాలర్ల ప్రయోజనం కలుగుతోంది. ఈ 2 దేశాలు కొన్ని ఆఫ్రికా దేశాలకు తక్కువ వడ్డీపై రుణాలిస్తున్నాయి. సుమారు 40 ఏళ్లుగా భారత్, చైనా ఆర్థిక వ్యవస్థల ప్రదర్శన బాగుంది. వేగంగా వృద్ధి చెందుతూ వచ్చాయి. కోట్లాది ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగాయి. 2 దేశాల్లో వివిధ స్థాయిల్లో మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి. పట్టణ ప్రాంతాల రూపురేఖలు మారాయి. తయారీ రంగ సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. ఇవన్నీ భవిష్యత్తులోనూ అలానే కొనసాగాలంటే 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలి. ఇటీవల జయశంకర్ చెప్పింది అదే. I think the India-China relationship is key to the future of Asia. In a way, you can say if the world is to be multipolar, Asia has to be multipolar. And therefore, this relationship will influence not just the future of Asia, but in that way, perhaps the future of the world as well. జయశంకర్ చెబుతున్నట్టు ఆసియా మార్పు అంచుల్లో ఉంది. దాన్ని ఇండియానే ముందుకు తీసుకువెళ్తోంది. ప్రపంచంపై కొన్ని దేశాల పట్టు తగ్గుతున్న తరుణంలో ఆసియా భవిష్యత్తుకు భారత్, చైనా బంధమే కీలకమవుతుంది. వివరంగా చెప్పాలంటే ఆసియాలో పవర్ఫుల్ కంట్రీస్ పాజిటివ్గా ముందుకు వెళితే ప్రపంచానికే మంచి జరుగుతుంది అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఈ విషయం చైనాకు కూడా తెలుసు. అంతేకాదు, ఇటీవలి కాలంలో డ్రాగన్ కంట్రీ చాలా ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఆ దేశ ఆర్థిక వృద్ధి భారీగా పతనమైంది. ఇది సరిపోదన్నట్టు ట్రంప్ టారిఫ్ల రూపంలో చైనా చిక్కుల్లో పడింది. అందుకే భారత్తో కయ్యానికి కాలుదువ్వడం కంటే దోస్తీ చేయడమే బెస్ట్ అని డిసైడ్ అవుతోంది చైనా. ఈ క్రమంలోనే డ్రాగన్, ఏనుగు కలిసి డాన్స్ చేయాలని పదే పదే చెబుతూ వస్తోంది. కానీ చైనా గురించి తెలిసి కూడా బీజింగ్తో సంబంధాల కోసం భారత్ ఎందుకు సిద్ధపడుతోంది? ముందే చెప్పుకున్నట్టు భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. ఇరు దేశాల మధ్య $1800 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. చైనా కోణంలో భారత్ అత్యంత కీలకమైన మార్కెట్. మనకు చైనాతో వాణిజ్యం అవసరం. అందుకే 2 వైపులా సమస్యలను పరిష్కరించుకునేందుకు చొరవ చూపుతున్నారు. అయితే చైనాను పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే నమ్మించి గొంతు కోయడం డ్రాగన్ నైజం. కాబట్టి మోడీ సర్కార్ కూడా సరిహద్దుల్లో అందుకు తగ్గట్టే వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే 1962 నాటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురుకావచ్చు.